రామ, నీవు మా యాగానికి ఢీకొన్న కాపలాదేవుడివి అని ఆయన గర్వంగా అన్నాడు. ఆ రాత్రి సిద్ధాశ్రమం పూర్తిగా శాంతితో నిండిపోయింది. చంద్రుడు మురువుగా వెలుగుతాడని వారందరూ విశ్రాంతి తీసుకున్నారు. ఉదయం సూర్య కిరణాలు అరణ్యాన్ని మేల్కొల్తున్న వేళ విశ్వామిత్రుడు రాముని పిలిచాడు. రామ, మిథిలా రాజు జనకుడు గొప్ప యాగం చేస్తున్నాడు. ఆ నగరానికి నాతో రా. అక్కడ నీకు చూపాల్సిన 2 అద్భుతాలు ఉన్నాయి. అవి రహస్యంగా నవ్వాడు. అలా విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో మిథిలా వైపు తమ ప్రయాణాన్ని ప్రారంభించాడు. మిథిలా వైపు ప్రయాణం సాగుతుండగా సూర్యుడు మబ్బుల వెనకాల నుంచి మృదువుగా తొంగి చూస్తున్నాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలిసి ముందుకు నడుస్తుండగా అప్పుడే వారు శోణా నది తీరానికి చేరుకున్నారు. ఆ ప్రాంతం అపూర్వంగా అందంగా ఉంది. పండ్లతో వంగిన చెట్లు, పూలతో పరిమళిస్తున్న దారులు, నదీ తీరాన్ని తాకి చల్లటి గాలి. అది చూసి ఆశ్చర్యంగా రాముడు ఇలా అడిగాడు, గురుదేవా, ఈ ప్రాంతం ఇంత అందంగా ఉండడానికి ఏమైనా కథ ఉందా? విశ్వామిత్రుడు మధురంగా చిరునవ్వు నవ్వి, అవును రామా, ఒక అందమైన పురాతన కథ ఉంది అని ప్రారంభించాడు. పూర్వం బ్రహ్మసుతుడైన కుశుడు తన 4 కుమారులకు 4 నగరాలు నిర్మించమని ఆజ్ఞాపించాడు. కోశాంబి, మహోదయం, ధర్మారణ్యం, గిరివజ్రపురం. మనం ఇప్పుడున్నది గిరివజ్రపురంలోనే. ఇది వసురాజు నిర్మించిన అద్భుత నగరం. ఈ నగరం 5 పర్వతాల మధ్యలో ఒదిగి ఉంటుంది. ఆ పర్వతాల మధ్యలో సర్పిలాగా ప్రవహించే శోణా నది ఇక్కడి నేల ఎప్పుడు పచ్చగా సస్యశ్యామలంగా ఉంచుతుంది. అందుకే ఈ ప్రాంతం ఇంత అందంగా మెరిసిపోతుంది రామా అని గురువు విశ్వామిత్రుడు చెప్పాడు. రామలక్ష్మణులు ఆ పర్వతాల వైపు ప్రేమగా చూశారు. అవి రాత్రి ఆకాశంలో నిలిచిన చీకటి దేవతల్లా కనిపించాయి.